హాయ్ ఆల్. మండల మర్డర్స్ అనే తెలుగు డబ్డ్ వెబ్ సిరీస్ చూసా. సిరీస్ ఎలా ఉందంటే బాగుంది గైస్. నాకైతే బాగా నచ్చింది. మంచి స్టోరీ, మంచి గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో క్రేజీ తీశారు. అసలు చాలా అంటే చాలా బాగుంది అన్నమాట. ప్లాట్ ఏంటంటే దీంట్లో కొంతమంది డిఫరెంట్గా చనిపోతూ ఉంటారు అనమాట. ఒక టైప్ ఆఫ్ సీరియల్ కిల్లింగ్లా ఉంటుంది. కానీ దాంట్లో ఏంటంటే ఒక కిల్లింగ్కి ఇంకో కిల్లింగ్కి కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుంది అనమాట. వీటన్నిటిలోనూ ఒక కామన్ పాయింట్ ఏంటంటే ఒక చిన్న మండల ఆర్ట్ అన్నమాట. ఆ మండల ఆర్ట్ అంటే ఏంటంటే ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సింబల్స్ అనేవి ఆ బాడీ మీద ఎవరో ముద్రిస్తారన్నమాట. అంటే చంపడం పద్ధతి అనేది వేరుగా ఉంటుంది అనమాట. ఒకళ్ళని తల నరికేయడం, ఒకళ్ళ చేతులు నరికేయడం ఇలా ఉంటాయి. కానీ వాళ్ళందరి మీద ఒక ఆర్ట్ అనేది కామన్గా ఉంటుంది. ఈ కేసుని ఇద్దరు పోలీస్ ఆఫీసర్ టేకప్ చేస్తారు. వాళ్ళు ఈ కేసుని సాల్వ్ చేశారా లేదా, అసలు ఈ మండల ఆర్ట్కి ఆ కిల్లింగ్కి సంబంధం ఏంటి, ఎవరు ఇలా అందరినీ చంపుతూ ఉన్నారు, మధ్యలో దీనికి ఒక టైం మిషన్ లాంటిది ఏదో చూపిస్తారన్నమాట. ఆ మిషన్కి, ఈ ఆర్ట్కి, కిల్లింగ్స్కి వీటన్నిటికీ సంబంధం ఏంటి అని తెలుసుకోవాలంటే ఈ సిరీస్ మనం చూడాలన్నమాట. ఈ సిరీస్లో పాజిటివ్స్ ఏంటంటే స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే అయితే చాలా బాగుంటుంది అనమాట. మధ్యలో మనల్ని చాలా కన్ఫ్యూజ్ చేస్తారనమాట. ఫస్ట్ 2-3 ఎపిసోడ్లో మనకి ఏం అర్థం కాదు. చాలామంది క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ అవుతూ ఉంటారు. ఏంటేంటో జరుగుతుంది. ఏదో వరం అంటారు, కోరిక అంటారు, కిల్లింగ్స్ జరుగుతూ ఉంటాయి. ఒక్కొక్క క్యారెక్టర్కి వాళ్ళకి డిఫరెంట్ బ్యాక్ స్టోరీస్ ఉంటాయి. వాళ్ళు ఏదో ట్రామాతో సఫర్ అవుతూ ఉంటారు. ఇట్లా చాలా కన్ఫ్యూజ్ చేసి పడేస్తారు అనమాట. 3 ఎపిసోడ్స్ అయిన తర్వాత అసలు మొత్తం అన్నీ సెట్ అవుతాయి అన్నమాట. అక్కడి నుంచి అసలైన స్టోరీ స్టార్ట్ అవుద్ది. చాలా అంటే చాలా బాగుంటుంది. మధ్యలో కొన్ని ట్విస్ట్లు అనేవి రివీల్ అవుతూ ఉంటాయి. అండ్ ఇన్వెస్టిగేషన్ సీన్స్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. మీకు ఎవరికైనా ఫ్రాంకెన్‌స్టైన్ గురించి ఐడియా ఉందా? అదే ఒక పిచ్చి సైంటిస్ట్ ఉంటాడు. వాడు ఏంటంటే ఒక బాడీని తయారు చేయాలనుకుంటాడు. ఆ పాయింట్ని వీళ్ళు ఇన్స్పైర్ అయ్యి ఈ సిరీస్ని తీశారన్నమాట. అంటే మొత్తం దాని మీదే ఉండదు కానీ అదొక ఇంపార్టెంట్ పాయింట్ అనమాట ఈ సిరీస్కి. అదొక బేస్ లాంటిది. అక్కడి నుంచి ఒక స్టోరీ ఉంటుంది అనమాట. ఎందుకో నాకు చూడగానే అది గుర్తొచ్చింది, సో చెప్పాలనుకున్నాం. అండ్ ఇంకొకటి, దీంట్లో క్యారెక్టర్ రైటింగ్ అయితే చాలా బాగుందన్నమాట. మనకి దీంట్లో చాలా మల్టిపుల్ క్యారెక్టర్స్ ఉంటాయి. వాళ్ళందరికీ కూడా మంచి మంచి పే ఆఫ్స్ ఇస్తూ ఉంటారు అనమాట. ఏ ఒక్క క్యారెక్టర్ కూడా వేస్ట్ కాదు అన్నట్టుగా చూపించారన్నమాట. ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్ అవైతే చాలా బాగుంది. ఆ టైం పీరియడ్లో సెట్ చేసిన విధానం కానీ, అక్కడ క్యారెక్టర్స్ కానీ, సెటప్ కానీ అంతా బాగుందన్నమాట. ఆ స్టోరీ అయితే చాలా బాగుందన్నమాట. అండ్ సిరీస్లో సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ అన్నీ చాలా బాగున్నాయి, అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఇంక ఓవరాల్గా సిరీస్ చూడాలవుద్దంటే చూడండి. చాలా యూనిక్ టేక్ ఉంటుంది. స్టార్టింగ్లో మనల్ని కొంచెం కన్ఫ్యూజ్ చేయొచ్చు, కానీ మధ్యలో ట్విస్ట్లన్నీ రివీల్ అయ్యే కొద్దీ చాలా బాగుంటుంది అనమాట. ఆ ట్విస్ట్లు రివీల్ అయిన తర్వాత మొత్తం అంతా సెట్ అవుతుంది. దాని తర్వాత క్రేజీ అనిపిస్తుంది అనమాట. ఎండింగ్ అయితే కొంచెం హై అనిపిస్తుంది. అసలు మిస్ అవద్దు, మస్ట్ వాచ్ సిరీస్. సరే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.